జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ మెగా పవర్ హౌస్గా మారబోతుందా? కొత్త క్యాబినెట్ కూర్పులో జరిగినటువంటి పరిణామాలు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చాయా? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే ప్రచారంలో నిజమెంత? ఒకవేళ ఆయన బాధ్యతలు తీసుకునేటువంటి క్రమంలో స్టేట్ గెస్ట్గా చిరంజీవికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఇచ్చారా? ఇవన్నిటికీ కూడా అనేక సందేహాలు ఉన్నప్పటికీ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ప్రత్యేకతలు ఎన్నో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అక్కడికి అటెండ్ కాబోతున్నారు. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరకు అతిరథ మహారథులందరూ కూడా ఈ వేడుకకు వస్తున్నారు. చిరంజీవి కుటుంబానికి కానీ చిరంజీవి గారికి కానీ ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు. నమస్కారం. చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా ప్రత్యేకత ఇస్తున్నట్టుగా అనిపిస్తుందా, లేదంటే ఇది స్టేట్ గెస్ట్ అనేటువంటి హోదా గతంలో ఎప్పుడైనా ఉందా? ప్రమాణ స్వీకారాల సందర్భంలో ఒక స్పెషల్ ఇన్వైటీ కింద పిలిచేటువంటి సంప్రదాయం గతంలో ఉందా? ఎందుకంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ బాండింగ్ వేరు. ప్రజాపాలన విషయాలకు వచ్చేసరికి, రాజకీయ జీవితానికి వచ్చేసరికి, ప్రభుత్వ ఏర్పాటుకు వచ్చేసరికి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు. సో ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు చిరంజీవి గారికి? అంటే చిరంజీవి గారికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటి ఇప్పుడు కొత్తగా జరుగుతుందేమి కాదు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సమయంలో మోడీ గారితో డయాస్ షేర్ చేసుకున్నారు చిరంజీవి గారు. ఆయన ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారి చొరవతోటి ఆయన ప్రత్యేక ఆహ్వానం అందుకోవటం, అట్లాగే దాన్ని ఈయన గొప్పగా స్వాగతించడం, మోడీ గారు గొప్పగా స్వాగతించడం, ఆ సభలో వాళ్ళిద్దరు డయాస్ షేర్ చేసుకోవటం మనం చూసాం. అట్లాగే ఇప్పుడు కూడాను, ఇప్పుడు అది ఇంకా రెట్టింపైంది. ఇప్పుడు ఒక స్టేట్ గెస్ట్గానే కాకుండా, ఒక మెగాస్టార్గానే కాకుండా, ఒక పద్మ విభూషణ్గా కూడాను ఆయన స్థాయి, ఆయన స్టేచర్ పెరిగిన నేపథ్యంలో అట్ ద సేమ్ టైం తమ్ముడు పవన్ కళ్యాణ్ సాధించినటువంటి ఒక అఖండ విజయం, ఆ అఖండ విజయం తాలూకు ఆ నేపథ్యంలో ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పదవులు స్వీకరించబోతున్నారు అనేటువంటి ఒక గొప్ప ప్రమాణ స్వీకారోత్సవం అనేటువంటిది రేపు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవబోతుంది. మద్దతు పలికిన ఇద్దరు క్యాండిడేట్లు సీఎం రమేష్ ఎంపీగా గెలిచారు. ఆయన రమేష్ బాబు కూడా సపోర్ట్ ఇచ్చారు. ఆయన కూడా గెలిచారు జనసేన పార్టీ నుంచి. పంచకర్ల రమేష్ బాబు కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రాధాన్యత అనేటువంటిది, పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా అనేటువంటిది ఈ ఫలితాలతోటి ద్విగుణీకృతమైనటువంటి నేపథ్యంలో ఈ ఆదరణ కానీ, ఈ ఆహ్వానం కానీ, అధికారిక ఆహ్వానం దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఆత్మీయ ఆహ్వానం దొరుకుతుంది. రెండు విధాలుగా కూడా చూసుకున్నా కూడాను మెగా ఫ్యామిలీకి ఒక అద్భుతమైనటువంటి గౌరవం, అద్భుతమైనటువంటి స్థానం లభించడం, ఆదరణ లభించడం అనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమి కాదు. ఇంకొకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువ చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి స్పేస్ గురించి. 100% రిజల్ట్, 21 అసెంబ్లీ సీట్లు 21 గెలవడము, 2 పార్లమెంట్ సీట్లు గెలవడం, ఆయన ఎలా ప్రొజెక్ట్ చేస్తారు? డిప్యూటీ సీఎం అనేది అయితే దాదాపు ఖరారు అయిపోయింది. డిప్యూటీ సీఎం అనేది ఏ శాఖలు ఇస్తారు? ఈ చర్చలన్నీ జరుగుతుంది. ఇది ఒక రాజకీయ పరమైనటువంటి వేడుక అనుకోవడానికి అవకాశం ఉందా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశించినటువంటి స్థానానికి మరింత చేరువయ్యేటువంటి దశ కింద మనం చూడాల్సి ఉంటుందా? ఆయన ఆశించిన స్థానం అంటే ఇంకేముంది, సీఎం అంటున్నారు కదా. అది అత్యున్నత స్థానం అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అది ఇట్ ఈస్ టూ ఇయర్లీ. పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు తను ప్రస్తుతం ఎప్పుడప్పుడు ఏ అడుగు వేయాలి, ఏ ప్రస్థానానికి ఎప్పుడెప్పుడు దేని గోల్ ఎప్పుడు అనేటువంటిది. యాక్చువల్గా చారిత్రాత్మక విజయంగా మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకు ఏకగ్రీవ ఎన్నిక అంటారు. ఏకగ్రీవ ఎన్నిక అనేటువంటి రాజకీయాల్లో పాసిబుల్ కాదు. ఏదో మన అసోసియేషన్స్లోనో సంస్థాగతమైనటువంటి వీటిల్లో ఉంటాయి, కానీ ఏకగ్రీవ ఎన్నిక అనేటువంటిది రాజకీయాల్లో ఏకగ్రీవ ఎన్నికనే ఉండదు. ఏకగ్రీవ ఎన్నిక సాధించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ప్రపంచ రాజకీయ చరిత్రలోనే చెప్పుకోవచ్చు. కేవలం ఎందుకంటే 100% రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు ఎవరికి ఎక్కడ దక్కనటువంటి ఒక చారిత్రాత్మక ఘటన. కాబట్టి అంత అద్భుత విజయాన్ని సాధించినటువంటి వ్యక్తికి దక్కాల్సినటువంటి గౌరవం దక్కుతుంది. అట్ ద సేమ్ టైం మంత్రి సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం మరికొన్ని కీలకమైనటువంటి శాఖలు కూడా అప్పగించేటువంటి అవకాశం ఉందని. అది ఏది పంచాయతీరాజ్ శాఖ అంటున్నారు కొంతమంది, ఆర్థిక శాఖ అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్కి తగినటువంటిది హోంశాఖ అంటున్నారు. కాబట్టి ఏదనేటువంటిది ఆ సస్పెన్స్ రేపు మార్నింగ్తో వీడుతుంది.
ప్రస్తుతానికి మాత్రం ఆ హోదా అంటే ఒకటి చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి, ఇప్పుడు స్టేట్ గెస్ట్ అనేటువంటి ఆనర్లో ఆయనకి ఆహ్వానం వచ్చినప్పుడు నిన్న మొన్నటి వరకు రాజకీయాలకి చాలా వరకు దూరంగా ఉన్నారు. ఎవరైనా మాట్లాడినా ఆయన మీద బురద చల్లినా కానీ రాజకీయాల జోలికి నేను ఇన్వాల్వ్ అవ్వను, అది వాళ్ళ ఇష్టం అనేసి వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నిన్నటి వరకు చూసాం. ఇప్పుడు ఒక కార్యక్రమానికి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్టేట్ గెస్ట్ హోదాలో ఆహ్వానం రావడం అనేది చిరంజీవి గారి ఎమోషన్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మీరు ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఆయనతో. అంటే 2 రకాలైనటువంటి విషయాలుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సమాజంలో ఆయనకున్నటువంటి గౌరవ ప్రపత్తులు, గౌరవ ప్రతిష్టలు మనకు తెలిసినటువంటి విషయమే. భారతదేశంలోనే 2వ పౌర పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఒక స్టార్గా, ఒక మ్యాట్ని ఐడాల్గా ఆయనకున్నటువంటి స్థానం, దాని హోదాలో స్టేట్ గెస్ట్గా రావటం అనేది ఒకటి. తమ్ముడి పటాభిషేకం, కళ్ళ ముందే తమ్ముడు సాధించినటువంటి అఖండ విజయం తాలూకు ఇది. 2 రకాలైనటువంటి హోదాలు ఉన్నాయి, 2 రకాలు ఉన్నటువంటి స్థాయిల్లో ఆయన ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం అనేటువంటిది గొప్ప విషయం. అంటే ఒక రకంగా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ దీంట్లో రాజకీయ కోణంలో మనం చూసేటప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అనివార్యంగా ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొంచెం దగ్గర అవుతున్నారా చిరంజీవి గారు రాజకీయాలకు దగ్గర అవ్వట్లేదు. క్రియాశీలక రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలను ఏవైతే మనం మాట్లాడుతున్నాం వాటికైతే మాత్రం క్రియాశీలక రాజకీయాలకు అర్థం ఏంటంటే పోటీ చేయటం, ఓ పార్టీని నడపటం, లేదా రోజువారీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనటం, రోజువారీ కార్యక్రమాల మీద వ్యాఖ్యానించడం, ఇది క్రియాశీలక రాజకీయం అంటే. అలాంటిది మాత్రం చిరంజీవి గారి జీవితంలో మరొకసారి ఉంటుందని మాత్రం నేను అనుకోవట్లేదు. అది ఆయన కూడా స్పష్టం చేసినటువంటి విషయం. క్రియాశీలక పాత్ర కాదు ఇది. వస్తున్న గౌరవాన్ని ఆస్వాదించడం, వస్తున్న గౌరవాన్ని ఆహ్వానించడమే తప్ప క్రియాశీలకత అయితే లేదు. సో ఎవరెవరు వెళ్తారు మెగాస్టార్తో? రామ్ చరణ్ గారికి కూడా ఒక స్పెషల్ ఇన్విటేషన్ వెళ్ళిందని చెప్పని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. చిరంజీవి గారు ఇప్పుడే బయలుదేరారు, ఆల్రెడీ ఫ్లైట్లో ఉన్నారు. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. నైట్ అక్కడ స్టే చేస్తారు. రామ్ చరణ్ రాజమండ్రిలో జరుగుతున్నటువంటి గేమ్ చేంజర్ షూటింగ్లో ఉన్నారు. ఆ గేమ్ చేంజర్ షూటింగ్లో నుంచి ఒక గ్యాప్ తీసుకొని రేపు మార్నింగ్ ప్రమాణ స్వీకారానికి ఆయన డైరెక్ట్గా రాజమండ్రి నుంచి వస్తున్నారు అనేటువంటిది సమాచారం. ఇంకా కుటుంబ సభ్యులు ఎవరు అటెండ్ కావాలి? కుటుంబ సభ్యులందరూ అటెండ్ అవుతున్నారని తెలిసింది. మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్, మిసెస్ కొడుకు ఎలాగో ఉంటూనే ఉన్నారు త్రూ అవుట్ ఈ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు త్రూ అవుట్ ఉంటూనే ఉన్నారు. అంతవరకే మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. ఒకటి, ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో రిసీవ్ చేసుకున్న విధానం కానీ, ప్రజల ముందరకి ఆ వీడియోలు వచ్చినటువంటి విధానం కానీ, మొత్తం మీద మెగా ఫ్యామిలీలో, ముఖ్యంగా కొణిదెల ఫ్యామిలీలో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది అనేటువంటి సంకేతాలు లేదా స్పష్టత వచ్చేసిందని అనుకోవచ్చు. 100% నిజంగా వాళ్ళతోటి పెద్ద సాన్నిహిత్యం లేనటువంటి వాళ్ళకు కూడా గుండె చెమర్చినటువంటి సన్నివేశం అది. తను ఆ స్వాగతం పలికిన విధానం కానీ, వాళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళ సభ్యులందరూ రిసీవ్ చేసుకున్న విధానం, తను అన్న కాళ్ళకి నమస్కరిస్తూ అలా సాష్టాంగ పడినటువంటి విధానం, ఇవన్నీ కూడాను పీక్స్ ఆఫ్ సెంటిమెంట్గా చెప్పుకోవాలి. హృదయాన్ని టచ్ చేసినటువంటి సెంటిమెంటల్ సీన్స్ సినిమాల్లో చూస్తుంటాం. బాబు వినరా బంగారు కథ ఇదని చెప్పేసి పాట పన్నట్టు కాపల సాంగ్ లాగా ఇది కూడా ఆ సీన్ని గుర్తు చేసినటువంటి సందర్భం ఇది. అలాంటి అనుబంధాన్ని గుర్తు చేసినటువంటి సందర్భం. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొని సాధించినటువంటి అద్భుత విజయం ఇది. అక్కడ కేవలం ఆ ఫ్యామిలీ తాలూకు వాళ్ళ అభిమానం అదే కాదు, దాని వెనక పడిన కష్టము, పడిన అవమానాలు, జరిగినటువంటి సంఘటనలన్నీ కూడాను హీప్డప్పుగా వచ్చినటువంటి ఒక ఇమోషనల్ ఈవెంట్ అది. కాబట్టి అది దాంతో చాలా కనెక్ట్ అయ్యారు పబ్లిక్. జనసేన పార్టీ వాళ్ళు, లేకపోతే చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, కళ్యాణ్ అభిమానులు, వీళ్ళు కాదు, మెగా అభిమానులని కాదు, ప్రతి ఒక్కరు నార్మల్ పబ్లిక్ కూడాను విపరీతంగా కనెక్ట్ అయినటువంటి దృశ్యం అది. ఇంకొకటి, మరి ఆ దృశ్యాల్లో అల్లు అరవింద్ గారు కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఎక్కడ కనబడలేదు. సో ఈ ప్రమాణ స్వీకారాల్లో కనిపించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? లేదు, ఇంట్లో ఫ్యామిలీలో జరిగినటువంటి దీంట్లోనే జరిగితే ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలంటే ఒక అఫీషియల్ ఆహ్వానం అనేటిది కావాలి. ఆహ్వానం అనేటువంటిది అందిన దాఖలాలు అయితే ఏమి లేవు. కాబట్టి వాళ్ళు ఏమి వెళ్ళేటువంటి అవకాశం లేదు నిజంగా. ఎందుకంటే చిరంజీవి గారికి సంబంధించినటువంటి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు అయిన ప్రస్థానంలో అల్లు ఫ్యామిలీ లేనటువంటి సందర్భము, వాళ్ళ ఇది లేనటువంటిది లేదు. ఆల్మోస్ట్ చాలా తక్కువ. నిన్న మొన్నటి దాకా కూడా అల్లు అరవింద్ గారు లేకుండా జరిగినటువంటి చిరంజీవి గారి సెలబ్రేషన్స్ కానీ, చిరంజీవి గారి ఈవెంట్స్ కానీ, చిరంజీవి గారి తాలూకు కుటుంబ వ్యవహారాలు కానీ ఏవి కూడా లేవు.
కానీ ఈ మధ్య వచ్చినటువంటి అనివార్యమైనటువంటి గ్యాప్ అనేటువంటిది ఎందువల్ల ఏం జరిగింది అనేటువంటి మనం ఖచ్చితంగా ఇదమిద్దమైన కారణాలు మనం అంటే చెప్పలేము. ఎక్కువ డిస్కషన్లో ఉంది, వైరల్ అవుతుంది ఏంటంటే ఆ ఎలక్షన్స్ సమయంలో అల్లు అర్జున్ గారు చేసినటువంటి నంద్యాల పర్యటన పైన విమర్శలు ఉన్నాయి. అదే అదే సో దానివల్లనే ఎక్కువ దానివల్ల అది ఇంతకుముందు చిన్న చిన్నవి ఏవో ఉండేటువంటి మామూలుగా ప్రతి కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న హీటప్స్ ఏవో ఉంటాయి, హీకప్స్ ఏవో ఉన్నాయి. కానీ అది మాత్రం అందరి అభిమానుల్ని కలవలపరిచింది, బాధ పెట్టినటువంటి సంఘటన. ఓకే. అదేంటంటే అలాంటి ఒక హీటెడ్ సన్నివేశంలో ఒక చేసేటువంటి నిర్ణయాలు కానీ తీసుకునేటువంటి స్టెప్స్ కానీ తీసుకునే నిర్ణయాలు కానీ పిల్ల చేష్టల్లాగా ఉండకూడదు. ఓకే. ఆచితూచి అడుగేయాల్సినటువంటి సందర్భంలో అంత దుందుడుగా వెళ్ళిపోయి అక్కడ కనిపిస్తాం అనేటువంటిది అందరికీ బాధ కలిగించినటువంటి విషయం. దాని నష్ట నివారణ కోసం అల్లు అరవింద్ గారు తీవ్రంగా ప్రయత్నించారు, కానీ ఫ్యాన్స్ తీసుకున్నటువంటి విధానం చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ విషయాన్ని. ఓకే. అభిమానులు అందరూ హర్ట్ అయినటువంటి సందర్భం మళ్ళీ అది. సో ఇంకొకటి, చిరంజీవి గారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి చాలా దగ్గర అవుతున్నారు అనేటువంటి చర్చ చాలా కాలంగా జరుగుతుంది. జరిగిన పరిణామాలు అలానే ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో కూడా రేపు భాగస్వామి అయినా కానీ, ఎందుకంటే ఒక బెర్త్ ఇవ్వచ్చు జనసేన పార్టీకి కూడా అనేటువంటి చర్చ నడుస్తుంది. చిరంజీవి గారు ఏమైనా రాజ్యసభకి వెళ్ళేటువంటి అవకాశాలకి దారి దగ్గర అయిందని అనుకోవచ్చా? చాలా ఊహాజనితమైనటువంటి వచ్చిన హైపోతికేటెడ్కి వచ్చిన అయితే కాదనలేము, కొట్టేయలేము. ఎందుకంటే రాజ్యసభ సభ్యత్వం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక గౌరవప్రదమైనటువంటిది. ఎలక్టెడ్ మెంబర్ కంటే కూడా రాజ్యసభకి తీసుకున్నటువంటి పార్టీల పరంగా తీసుకున్న ఒక గౌరవప్రదమైనటువంటిదే అది. అలాగే నామినేటెడ్గా ఉన్నటువంటి 12 రాష్ట్రపతి కోటాలో వచ్చే 12 మంది కోటాలో తీసుకున్నా కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఇదే రాజ్యసభ ఎన్నిక కావటం అనేటువంటిది. అలాంటిది వస్తే వెళ్ళండి, గుడ్. హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ గతంలో చేసినటువంటి వ్యక్తి, అలాగే పదవి కూడా మంత్రి పదవిని కూడా కొంచెం సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి కాబట్టి ఎందుకంటే ప్రధానమంత్రి వస్తున్నారు, కేంద్ర హోంమంత్రి ఉన్నారు, అసలు కేంద్ర క్యాబినెట్ అటెన్షన్ అంతా రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారాలపైనే ఉంటుంది. కాబట్టి అందులో చిరంజీవి గారు స్పెషల్ అట్రాక్షన్ అయ్యే ఛాన్స్. చిరంజీవి గారు స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట వినిపించగానే బాహుబలి సినిమాలో కనుక అమరేంద్ర బాహుబలి నేను అనేటువంటి ఇది విన్నప్పుడు ఎలాంటి ఒక వైబ్రేషన్ అయితే క్రియేట్ అయిందో అంత వైబ్రేషన్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు ఆ సభా ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లి హర్షధ్వానాలతో దద్దరిల్లేటువంటి ఆ సన్నివేశాన్ని మనం ఇప్పుడే ఊహించుకోవచ్చు. సో మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశానికి చాలా దగ్గరగా వెళ్ళాం. అది దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. అలాగే ఆ ఫ్యామిలీలో కూడాను అందరూ కూడాను ద వే దిస్ పీపుల్ ఆర్ కమింగ్ టుగెదర్. ఎందుకంటే కొన్ని సినిమాల పరంగా ఈ మధ్యకాలంలో కొంత ఇది కనిపించింది మెగా కాంపౌండ్లో. అల్లు అర్జున్ సాధించిన పుష్ప అనేటువంటిది ఒక అద్భుత విజయం అయితే, ఇంకా తర్వాత ఒక చెప్పుకోదగ్గ విజయం అనేటువంటిది ఆ కాంపౌండ్లో లేదు. ఆ కాంపౌండ్ నుంచి సరే అల్లు అర్జున్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ గీత ఏదో అయిపోయింది, ఆ సెపరేషన్ ఏదో అయిపోయింది. కాంపౌండ్ పరంగా సినిమాల పరంగా ఒక మెగా హిట్ ఆ ఫ్యామిలీకి అవసరమైనటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో త్రిబుల్ కూడా మరి ఆ రేంజ్ లో ఆస్కార్ దాకా వెళ్ళింది. త్రిబుల్ ఆర్ తర్వాత కొన్ని డిసప్పాయింట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి కాంపౌండ్లో. కాబట్టి త్రిబుల్ ఆర్ రామ్ చరణ్ వరకు ఓకే, కానీ ఇప్పుడు మిగతా హీరోలు కూడా ఉన్నారు కదా, సాయిధరం తేజ్ కానీ వీళ్ళందరూ కూడా నా కాంపౌండ్లో ఇదిలో వైష్ణవ్ తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఒక ఇదైనటువంటి చిన్న డౌన్ ఉన్నటువంటి సందర్భంలో ఈ పొలిటికల్ మెగా హిట్ అనేటువంటిది మామూలు హిట్ కాదు, ఇది వరల్డ్ హిట్. కాబట్టి ఇది ఆ జోష్ మొత్తాన్ని కూడా ఆ వెల్త్ మొత్తాన్ని కూడా నింపేసినటువంటి సందర్భం ఇది. కాబట్టి ద సెలబ్రేషన్స్ ఆర్ గోయింగ్ వెరీ హెవీ. మోర్ ఎవర్ రామ్ చరణ్ కూడాను ద వే హీ హ్యాండిల్స్ ద థింగ్స్ ఈజ్ వెరీ టు బి అప్రిషియేటెడ్. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజున ఎన్టీ రామారావు గారి 100వ జయంతి సభలో తను మాట్లాడిన విధానం ఇప్పటికీ అందరికీ అసలు మనసులో అలా నిండిపోయింది. ఎందుకంటే ఒక పెద్ద ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఎంత భయభక్తులతో మాట్లాడాలి, ఒక తెలుగు జాతి యొక్క ఉనికిని చాటినటువంటి వ్యక్తి తాలూకు చరిష్మాని, ఆయన గొప్పతనాన్ని ఎంత గొప్పగా మాట్లాడాలనేటువంటిది కానీ, తర్వాత సందర్భానుసారంగా రియాక్ట్ అవటం అనేటువంటి రామ్ చరణ్లో ఉన్నటువంటి గొప్ప గుణం. అలాగే మొన్న ఎలక్షన్స్ లాస్ట్ డే రోజున తను ప్రత్యక్ష ప్రచారాల్లో పాల్గొంటున్నాను. ఎందుకంటే బాబాయ్ ఇన్ని సంవత్సరాలు కష్టపడి 10 సంవత్సరాలుగా ఒక రాజీ లేని పోరాటం చేస్తుంటే లాస్ట్ డే నేను కూడా ఉన్నాననేటువంటి ఇది ఇవ్వటం కరెక్ట్ కాదు. అది
ప్రచారానికి వెళ్ళటం కాదు, కానీ బాబాయిని విష్ చేయటం కోసం దేవుడి దగ్గరికి వెళ్తూ దేవుడి ఆశీస్సులు, బాబాయిని విష్ చేయటం అనేటువంటి 2 కార్యక్రమాలు కలిసి వచ్చేలాగా అతను రూపొందించుకుని వెళ్ళాడు చూసారా. అది చాలా సెంటిమెంటల్గా అటాచ్ అయింది ఫ్యాన్స్ అందరికీ కూడా. కనెక్ట్ అయ్యారు, బాగా కనెక్ట్ అయ్యారు దానికి. వెళ్ళి అక్కడికి వెళ్ళి మైకులు పట్టుకొని పబ్లిక్ మీటింగ్ చెప్పలేదు, మాట్లాడాలి, ఒక మాట కూడా మాట్లాడలేదు, బాబాయ్ ఓటేయండి అని కూడా అడగల. బాబాయ్కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు, దేవుడు కోరిక దేవుడి దగ్గరికి వెళ్ళి దీవెనలు తీసుకున్నాడు, బాబాయ్కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు, వచ్చేసాడు, హుందాగా బిహేవ్ చేశాడు. సో దీస్ ఆర్ ఆల్ ద కౌంట్ అవుతాయి ఇవన్నీ. మనం అనుకుంటాం వచ్చి వెళ్ళాడు అనేటువంటిది కాదు, ఈ వెనకాల ఎవ్రీథింగ్ విల్ కౌంట్. ప్రతి ఒక్క విషయం కూడా సురేఖ గారికి పవన్ కళ్యాణ్ ఎలాగో, పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ ఆ దృశ్యం ఆ రోజున పవన్ కళ్యాణ్ వెళ్ళి చిరంజీవి గారి కాళ్ళకు నమస్కరిస్తే తను వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళకు నమస్కరించినటువంటి ఆ మ్యూచువల్ ఇదిని చూసారు, అది ఆల్సో చాలా అట్రాక్ట్ అయింది, చాలా కౌంట్ అయింది అది. ఇవన్నీ కూడాను ఆ ఫ్యామిలీ బాండింగ్ని చక్కగా రిప్రజెంట్ చేసినటువంటి సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా కూడా ఉన్నారు. రేపటి ప్రమాణ స్వీకారం తర్వాత ఆ పతాక సన్నివేశం తర్వాత ఇంకా దాని తాలూకా వైబ్రేషన్స్ వీ కెన్ డైరెక్ట్లీ విట్నెస్ టుమారో. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే పవన్ కళ్యాణ్ సాధించినటువంటి విజయం మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలని నింపిందని చెప్పాల్సి ఉంటుంది. అలానే వారి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రజలందరికీ కూడా ఒక స్పష్టత వచ్చేలాగా గత కొద్ది రోజులుగా జరిగినటువంటి పరిణామాలు, అలానే అటు రామ్ చరణ్, ఇటు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి ఈ కాంబినేషన్లో రేపు ప్రమాణ స్వీకార సన్నివేశం బాహుబలి సీన్ని మించిపోతుందని ప్రభు గారు చెప్తున్నారు. ఇక కొద్ది గంటలే మిగిలింది కాబట్టి ఎలా ఉంటుందో వెయిట్ చేద్దాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.